నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా గ్రహచార శని దోషాలు, గోచార శనిగ్రహ దోషాలు తొలగింపజేసుకోవటానికి శని భగవానుడికి సంబంధించిన ఎలాంటి స్తోత్ర పారాయణలు చేసుకోవాలో, ఎలాంటి మంత్రాలు పఠించాలో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ మహోత్సవం జరిగే రోజు. ఈరోజు పౌర్ణమి తిథి రాత్రి సమయంలో ఉంది కాబట్టి సింహాద్రి అప్పన్నకి గిరి ప్రదక్షిణ నిర్వహిస్తారు. గిరి ప్రదక్షిణ అనేది చాలా ప్రాధాన్యత కలిగినటువంటి ప్రదక్షిణ. ఒకసారి గిరి ప్రదక్షిణ చేస్తే అనేక వేల సార్లు మామూలు ప్రదక్షిణ చేసినటువంటి, అంగ ప్రదక్షిణ చేసినటువంటి విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ సందర్భంగా ఈరోజు గృహంలో లక్ష్మీ నరసింహస్వామి వారి చిత్రపటానికి ఎర్రటి పుష్పాలతో పూజ చేయటం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం ద్వారా లక్ష్మీ నరసింహస్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే శనివారం సందర్భంగా జాతకంలో ఉన్న శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, రాశిపరంగా ఉన్న శని దోషాలు అధిగమించటానికి శని భగవానుడికి ప్రీతిపాత్రమైనటువంటి స్తోత్రాన్ని పఠించాలి. శివుడు అభిషేక ప్రియుడు, విష్ణువు అలంకార ప్రియుడు, గణపతి తర్పణ ప్రియుడు, సూర్యుడు నమస్కార ప్రియుడు, శని స్తోత్ర ప్రియుడు అని పురాణాల్లో చెప్పారు. ఆయనకి స్తుతి చేస్తే చాలా ఇష్టం. శని భగవానుడికి సంబంధించి దశరథ ప్రోక్త శని స్తోత్రం అని ఒక ప్రత్యేకమైన స్తోత్రం ఉంది. శనివారం ఉదయం 6 నుంచి 7 గంటల మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో కానీ, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్యలో కానీ, అంటే శనిహోర ఉన్న సమయాల్లో ఈ దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించినా విన్నా శని భగవానుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. జాతకపరంగా ఉన్న శని దోషాలు, గోచారం రాశిపరంగా ఉన్న శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే శని భగవానుడికి సంబంధించి వేదములో ఒక మంత్రం చెప్పారు. ఓం శమగ్నిరగ్నిభిస్కరశ్చన్న స్తపతు సూర్య శంవాతో వాత్పరపాపశ్రిద. ఇది వేదములో చెప్పబడినటువంటి శని భగవానుడికి సంబంధించిన వేద మంత్రం. ఈ శనిగ్రహ వేద మంత్రాన్ని శ్రవణం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈ శనిగ్రహ వేద మంత్రాన్ని శ్రవణం చేయటం వీలు కాని పక్షంలో శనివారం సందర్భంగా శని భగవానుడి ధ్యాన శ్లోకాన్ని 19 సార్లు చదువుకోవాలి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనే ధ్యాన శ్లోకాన్ని 19 సార్లు చదువుకోవాలి. ఎందుకంటే జ్యోతిష శాస్త్రపరంగా ఏ వ్యక్తికైనా జాతక చక్రంలో శని మహాదశ 19 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి శని భగవానుడి ధ్యాన శ్లోకం శనివారం 19 సార్లు పఠించినట్లయితే శని మహాదశ నడుస్తున్న వారికి శని భగవానుడు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు. అలాగే ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించడం ద్వారా కూడా శని భగవానుడిని చాలా సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. ఇలా శనివారం సందర్భంగా శని స్తోత్రాలు, శని మంత్రాలు పఠించినట్లయితే జాతకంలో శని చెడు స్థానాలలో ఉండటం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. ఏ వ్యక్తికైనా జాతక చక్రంలో జన్మకుండలిలో 6, 8, 12 స్థానాలలో గ్రహం ఉన్నప్పుడు ఆ గ్రహం మహాదశ నడుస్తూ ఉన్నట్లయితే అది వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది. కాబట్టి జాతక చక్రంలో శని భగవానుడు 6, 8, 12 స్థానాలలో ఉన్నప్పుడు శని భగవానుడు ఇచ్చే ప్రతికూల పరిస్థితులు అధిగమించడానికి ఇలా ప్రత్యేకంగా దశరథ శని స్తోత్రాన్ని పఠించడం లేదా శ్రవణం చేయటం, శనిగ్రహ వేదమంత్ర జపాన్ని శ్రవణం చేయటం ద్వారా శని భగవానుడిని ప్రసన్నం చేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు జాతర సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, అలాగే ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణః హేరంబ స్కందపూర్వజః అనేటువంటి షోడశనామాల్లో వికటనామం కనబడుతున్నది. ఆ వికట గణపతి మహాగణపతి యొక్క స్వరూపాల్లో ఒకటి. ఆ గణపతిని స్తుతిస్తూ వ్యాసుడు స్కందపురాణంలో అందమైన శ్లోకాన్ని ఇచ్చాడు. స్వకట జాత మదాశ్రిత బంభర ప్రకట కూజిత నాదిత దిక్తటం నికటవాసిన మేక రసాలిను వికట చక్ర వినాయకమాశ్రయే
వికట చక్ర వినాయకమాశ్రయే. అందమైనటువంటి శ్లోకాన్ని ఇచ్చాడు ఇక్కడ. మనం ఋషులిచ్చిన గ్రంథాన్ని వ్యాసపీఠంపై పెట్టుకుని అందులో శ్లోకాలను చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఇలా చెప్పినప్పుడే మహిమ ఉంటుందని సంప్రదాయం గనక ఆ శ్లోకాలను కూడా మనం ప్రస్తావన చేసుకోవడం జరుగుతున్నది. ఈ శ్లోకంలో గణపతి ఎలా ఉన్నాడో అందంగా వర్ణించారు. ఒక ఉత్తమ జాతికి చెందినటువంటి ఏనుగు పండినటువంటి ఒక మంచి యవ్వనంలో ఉంటే దాని యొక్క కపోలాల నుంచి అంటే చెక్కిళ్ళ నుంచి మదజలం అనేది స్రవిస్తూ ఉంటుంది. అందుకే మదగజము అని అంటాం. అలాగా అంత ఉత్తమమైనటువంటి గజవర్ణనంతో ఉన్నాడు గణపతి. ఆయనకి మదజలం స్రవిస్తోంది. ఆ స్రవిస్తున్న మదజలాన్ని ఆశించి అక్కడ తుమ్మెదలు తిరుగుతున్నాయి. ఆ తుమ్మెదలు నాదం చేస్తుంటే తన యొక్క చెవులతో తరుముతున్నట్టు ఆయన వాటిని. అలాంటి గణపతిని ఆశ్రయిస్తున్నాను అని ఎంత అందమైన దృశ్యాన్ని మనకు అందించారు. స్వకట జాత మదాశ్రిత బంభర ప్రకట కూజిత నాదిత దిక్తటం. అక్కడ తుమ్మెదలు నాదం చేస్తున్నాయని చుట్టూ తిరిగి దీన్ని బట్టి ఒక నాదస్వరూపుడుగా గణపతిని దర్శిస్తున్నారు. ఆ గణపతికి సరిగ్గా ఉత్తర దిశలో కొంత దూరంలో ఒక రసాల వృక్షం ఉన్నది, మామిడి చెట్టు. అది దాన్ని ఆధారం చేసుకుని ఏక ఆమ్ర క్షేత్రము, ఏక ఆమ్రనాథుడు. ఆమ్రము అంటే మామిడి, ఏకామ్రం అంటే ఒక్క మామిడి చెట్టు. ఇది ప్రధానమైనటువంటి గొప్ప క్షేత్రము. ఈ మామిడి వల్లే దానికి ఎక్కువ పేరు వచ్చింది ఏకామ్రనాథుడిని. ఎందుకంటే లింగం అన్ని తర్వాత వచ్చాయి. ముందు శివుడు అక్కడ వృక్ష రూపంలో ఉన్నాడు. భగవానుని వృక్ష రూపంలో, పర్వత రూపంలో, లింగ రూపంలో అనేక రకాలుగా భారతీయులు ఉపాసిస్తారు. పర్వత రూపంలో మనం అరుణాచలేశ్వరుని ఆరాధన చేసుకుంటున్నాం. అదేవిధంగా వృక్ష రూపంలో ఏకాంబరేశ్వరుని చూడాలి. అలాగే జంబుకేశ్వరంలో జంబూ వృక్ష రూపంలో పరమాత్మ ఉంటాడు. నమో వృక్షేభ్యో హరికేశేభ్య నమో వృక్షాయ. అనేక చోట్ల మనకి వృక్ష శబ్దం రుద్రంలోనే కనబడుతుంది. మన ఋషులకు ఎలా కనబడిందంటే ఆకుపచ్చని ఆకులతో కొమ్మలు విస్తరించిన ప్రతి చెట్టు ఆకుపచ్చని జడలతో ఉన్న రుద్రుల్లా దర్శించారు మన పూర్వీకులు. అంటే ప్రకృతిలో పరమేశ్వరుని ఎలా చూడాలో ఋషులు నేర్పారు. అందుకు దివ్య వృక్షాల రూపాల్లో పరమాత్మను దర్శించాలి. పరమాత్మ ఒక వృక్షముగా కూడా ప్రకటింపబడతాడు. అందుకే భగవంతుడి ఇదమిత్తమని రూపం కాదు, ఆయన ఒక రాతి లింగములో కనబడవచ్చు, లేదా ఒక దివ్య వృక్షముగాను కనబడవచ్చు. అసలు ఏ రూపం లేకుండానూ శక్తిగా ఉండవచ్చు. మన సామాన్య నేత్రాలకు కనబడడానికంటూ ఒక రూపం కావాలే కానీ ఆయన శక్తిగా జ్యోతిగా మన కంటికి కనబడిన రూపాలతో ఉంటాడు. అయితే వాటిని ఋషులు మాత్రమే దర్శిస్తారు. ఆ జ్యోతిస్వరూపంగా కూడాను ఈ భవ్యమైనటువంటి కాంచీపురంలో స్వామి వలసి ఉన్నారు. ఆ జ్యోతిస్వరూపమే విస్తరించిన రుద్రకోటి అంతా ఒక మహాలింగముగా భాసిస్తూ ఉంటుంది. అందులో ఈ దివ్యమైన రసాల వృక్షం ఉంది. ఆ రసాల వృక్షానికి సమీపంలో సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు. కనుక వికట గణపతి తర్వాత చెప్తున్నది సుబ్రహ్మణ్యుడు. ఆ సుబ్రహ్మణ్యుని యొక్క చిరునామా చెప్పడం కోసం రసాల వృక్షాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇప్పుడు అక్కడ దుర్గల్ని ప్రస్తావన చేసుకుంటున్నాం. ఇంతవరకు గణపతి సుబ్రహ్మణ్యుడు అయ్యారు. అక్కడ ఉన్నటువంటి దుర్గలు, ఈ దుర్గలు 4 దుర్గలు ఉన్నారు రుద్రకోటిలో. అందులో ఒకరు ప్రళయబంధిని దుర్గా. ఈ పేర్లు విన్నా చాలండి. ప్రళయబంధిని దుర్గా అంటే దుర్గలో ఎన్ని రూపాలు ఉన్నాయో చూడండి. ఇక్కడ దుర్గమ్మ అమ్మవారి యొక్క దుర్గమ్మ రూపము రక్షణ శక్తి. అందుకే దుర్గా అంటేనే రక్షణ. దుర్లభ దుర్గమా దుర్గా. దుర్గా నామం ఎవరు స్మరిస్తారో వారిని అమ్మవారు రక్షిస్తూ ఉంటారు. అందుకు కాంచీపురంలో దుర్గ ఇన్ని రూపాలతో ఉంటుందంటే కాంచీపురాన్ని ఆశ్రయించిన భక్తుల్ని ఇన్ని రూపాలతో రక్షించడానికి అమ్మ దుర్గమ్మ ఇన్ని రూపాలతో ఉన్నది. ఒక రూపం ప్రళయబంధిని. ప్రళయబంధిని దుర్గ ఒకరు. ఆమెకు దక్షిణం వైపు సంపత్కరీ దుర్గా అనే దుర్గ ఉన్నది. ఆ సంపత్కరీ దుర్గకు పడమటి వైపు రేణుకా దుర్గా అనేటువంటి తల్లి ఉన్నది. అంటే ఇక్కడ దుర్గమ్మలు వీరందరూ కూడాను కేవలం పరివార దేవతలుగా లేరు, ఆశ్రయించిన భక్తులను అనుగ్రహించే మహాశక్తులుగా ఉన్నారు. ఈ రేణుకా దుర్గకి దక్షిణం వైపు వీరవరేశ్వరి దుర్గా ఈ తల్లి అక్కడ భాసిస్తున్నది. ఈ తల్లి వీరభద్రుడి కోపాన్ని తగ్గించింది దక్షయజ్ఞం సమయంలో. అటువంటి తల్లి పేరు వీరవరేశ్వరి దుర్గా. ఇలా ప్రళయబంధిని, సంపత్కరి, రేణుక, వీరవరేశ్వరి అనే 4 దుర్గలు ఈ శివకంచిలో ప్రకాశిస్తున్నటువంటి వారు. ఇక్కడున్న శివులు ఎంతమంది ఉన్నారో చూద్దాం. అంటే ప్రధానంగా ఏకామ్రనాథుడున్న మరికొన్ని ప్రత్యేకమైన శివాలయాలు ఇక్కడ ఉన్నాయి. అందులో ఒకడు కాయాధిరోహణేశ్వరుడు. కాయాధిరోహణేశ్వరుడు ఈయన యయాతి చక్రవర్తికి సశరీరంగా స్వర్గానికి పంపించాడు. ఎందుకంటే స్వర్గానికి వెళ్ళాలంటే ఈ దేహంతో వెళ్ళలేరు. ఈ దేహాన్ని విడిచిపెట్టి తేజోమయమైన దేహాన్ని ధరించి కానీ స్వర్గానికి వెళ్ళలేం. ఈ దేహం ఇక్కడికే, దానికంటూ వేరే దేహం కావాలి. ఈ దేహం అక్కడికి వెళ్ళాలంటే ఈ దేహం దివ్యంగా మారాలి. ఇక్కడ పరమేశ్వరుడు యయాతి చక్రవర్తి దేహాన్ని దివ్యంగా మార్చి
స్వర్గానికి పంపించాడు కనుక కాయముతోనే స్వర్గాన్ని అధిరోహించే స్థితి ఇచ్చాడు కనుక ఈ శివునికి కాయాధిరోహణేశ్వరుడు అని చెప్పబడుతున్నాడు. ఈయనకి నమస్కరించిన వారికి నరకయాతనలు ఉండవు, అటువంటి స్వరూపం ఇది. ఆయనకు ఈశానం వైపు జ్వరహరేశ్వరుడు అని శివుడున్నాడు. పేరే తెలుస్తున్నది. భయంకరమైన జ్వరాలు చాలా ఉన్నాయి. ఎన్ని రకాల జ్వరాలు ఉంటాయో మన ఆయుర్వేద శాస్త్రము చెప్తోంది, మంత్రశాస్త్రము చెప్తోంది. ఈ జ్వరహరేశ్వరుడికి నైరుతి వైపు అనేకపేశ్వరుడు అనే స్వామి ప్రకాశిస్తున్నాడు. ఈయన ఇంద్రుడికి వజ్రాయుధం ఇవ్వడంలో సహకరించినటువంటి దేవుడు అని చెప్తారు. అనేకపేశ్వరుడు. ఆయనకు వాయవ్యం వైపు కైలాసేశ్వరుడు, ఈయన్నే కైలాసనాథుడు అని కూడా చెప్తారు. ఈ కైలాసనాథ మందిరం కాంచీపురంలో చాలా విశేషమైనది. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమఃశివాయ. శ్రీమాత్రే నమః. ఆషాఢ శుద్ధ చతుర్దశి విశిష్టవంతమైనటువంటి సుదినంగా భావించవచ్చు. ఈ రోజున వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవటం, వెంకటేశ్వర స్వామి వారికి ఆవునేతో దీపారాధన చేయటం, స్వామికి ప్రీతికరమైనటువంటి పిండి వంటలు లడ్డు నైవేద్యంగా సమర్పించడం, అలాగే దుర్గాదేవిని కొలవడం. దుర్గాదేవిని కొలిచేటువంటి భక్తులు ఆమె యొక్క దర్శనాన్ని కూడా చేసుకోవడం చాలా శుభప్రదం. ఎందుచేతనంటే ఆమె దుష్టశక్తుల్ని సంహరించేటువంటి తల్లి. దురితానీకములన్ దురూహ విదితన్ దుశ్చిత్త దుర్వృత్తులన్ దురహంకారము దుష్టసంగ భయమున్ దుర్యోగ దుఃఖంబులన్ దురదృష్టమును దుర్దంశావరణముల్ దుస్వప్న దుర్భాషణల్ దురవస్థల్ నశింపజేయగదవే దుంబీజ దుర్గేశ్వరి అన్నారు. దుఃఖాన్ని రూపుమాపే తల్లి, చక్కని తల్లి దుర్గాదేవి. అందుచేత ఆ దుర్గాదేవిని ఈనాడు మనం దర్శనం చేసుకోవడం, పూజించడం శుభప్రదం. అలాగే కార్యజయం కూడా కలుగుతుంది. మనం అనుకున్నటువంటి కార్యాలు నిర్విఘ్నంగా నెరవేరుతాయి. విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, వివాహం, విదేశీ ప్రయాణం, ఇటువంటి వాటిలో ఎదురయ్యేటువంటి అనేక రకాలైన సమస్యలు కూడాను, ఆటంకాలు కూడాను తొలగిపోతాయి ఆ చక్కని తల్లి కరుణారస దృష్టి వల్ల. అందుచేత దుఃఖములను దూరం చేసేది దుర్గా. అందుకే దుర్గా అనే పేరు వచ్చింది ఆ తల్లికి. దుఃఖములను సర్వనాశనం చేసేది ఆ తల్లి. అందుకని దుర్గాదేవిని మనం దర్శనం చేసుకోవాలి. ప్రీతికరమైనటువంటి పరమాన్నం, అలాగే పులిహోర, దద్దోజనం ఇటువంటివి కూడా నైవేద్యాలుగా మనం సమర్పించవచ్చు ఇంటిలో. వాటిని 10 మందికి కూడా పంచవచ్చు. ఇలా చేయటం వెనకాల మన జన్మకు సార్థకత ఏర్పడుతుంది. దేవి యొక్క అనుగ్రహానికి మనం పాత్రలమై తరిస్తామన్నమాట. అందుచేత అటు విష్ణుదేవుని, ఇటు దుర్గాదేవిని, అందుకే ఏడుకొండల స్వామివారిని కూడాను శక్తి స్వరూపిణిగా కూడా భావన చేసి పూజ చేస్తాం. అందుకే ఆ తల్లి బాలాజీగా పిలువబడుతున్నాడు వెంకటేశ్వర స్వామి. బాలాజీ అంటే అక్కడ అమ్మవారి యొక్క తత్వం అన్నమాట. అందుకే స్వామివారిని విష్ణువుగాను, శివుడిగాను, అమ్మవారిగా కూడాను మనం భావించేటువంటి విధి విధానం ఉంది. అందుచేత 3 శక్తుల మేలి కలయికైనటువంటి కలియుగ వాసునికి గోవిందనామాలతో మనసు నిండా అర్చన చేసుకొని స్వామిని మనసులో నింపుకొని ఈ జీవితాన్ని సార్థకతం చేసుకుందామా మరి. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీర్ష
పురుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీ వెంకటేశరణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం శనివారం. సూర్యోదయం 5:55 సూర్యాస్తమయం 6:49. తిథి చతుర్దశి సాయంకాలం 5:54 వరకు. నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 1:46 వరకు. వర్జం మధ్యాహ్నం 12:02 నుంచి 1:33 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:55 నుంచి 7:35 వరకు. అమృతకాలం రాత్రి 9:11 నుంచి 10:42 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకవర్గురీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8:50 నేటి విశేషం, సూర్యోదయంతోనే మనకు దుర్ముహూర్తం ప్రారంభమవుతుంది కాబట్టి సూర్యోదయానికి ముందే నిద్ర లేచి తీరాలి. ప్రతిరోజు అలాగే లేవాలి. విశేషించి శనివారం సూర్యోదయం అయిన తర్వాత పిల్లలు నిద్ర లేచినట్లయితే దుర్ముహూర్తంలో లేచినట్టు అవుతుంది కాబట్టి మంచి ఫలితాలు ఉండవు ఆ రోజు. అందుకని సూర్యోదయానికి ముందే వాళ్ళను లేపేయాలి. ఆ అలవాటు చేయడం చాలా మంచిది. అలాగనే ఈరోజు శివ పవిత్రార్చన, ఈ అర్చన చూడడం ద్వారా మనకు సంవత్సర కాలంలో ఉండేటువంటి పూజా లోపాలు పూరించబడతాయి. అలాగే ఈరోజు పూర్ణిమ పూజ అంటే రాత్రి వేళ పూర్ణిమకు పూజ చేసుకునేటువంటి వారు ఇవాళ రాత్రి పూజ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే సాయంకాలం 5:54తోనే చతుర్దశి అయిపోతుంది కాబట్టి. శనివారం కాబట్టి మనం ఒక కేజీంపావు నువ్వుల నూనెతో శివునికి అభిషేకం చేసి పసుపు కలిపి ఆవులకు రాయడం ద్వారాను, 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి వాటిని ఆవులకు ఆహారంగా అందించడం ద్వారాను, ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు చేయడం ద్వారా, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ద్వారా, ఆకు పూజ చేయడం ద్వారా లేదా సింధూర పూజ చేసి అప్పాల నివేదన చేయడం ద్వారా, వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేయడం ద్వారా గ్రహదోషాలన్నీ తొలగిపోయి కష్టాలు తొలగి ఆనందం సిద్ధిస్తుంది. నేటి ఆణిముత్యాలు. జీవితం చాలా చిన్నది. ఎవరినో ద్వేషిస్తూ కాలాన్ని వృధా చేయకు. క్షమించడం నేర్చుకో, సంతోషంగా గడపగలవు. శరీరం మారిందంతే, కానీ చేస్తున్న పని మాత్రం ఇంతే. ఈ 5 ఇంద్రియములతో సుఖం, 3 అవస్థలు. ఇంద్రియాలతో తెలివిగా ఉంటే జాగ్రత్త, కలకంటే స్వప్నం, 3వది గాఢ నిద్రపోతే సుషుప్తి. ఈ 3 అవస్థలలోనే తిరుగుతున్నాడు. కాదురా, నువ్వు చెయ్యవలసిన పనొకటి ఉంది. నువ్వు భగవంతుణ్ణి చేరడానికి ఇది పనిముట్టు. ఇది లేకపోతే విష్ణు సహస్రం ఎలా చదువుతావు? ఇది లేకపోతే లలితా సహస్రం ఎలా చదువుతావు? ఇది లేకపోతే చెంగాలమ్మ దగ్గరికి వెళ్ళి ఇలా ఎలా జోడిస్తావు చేతులు? ఈ కాళ్ళు లేకపోతే, ఈ శరీరం లేకపోతే ఎలా ప్రదక్షిణం చేస్తావు? ఈ నోరు లేకపోతే తల్లి ఆ కీర్తన ఎలా చేస్తావు? కాబట్టి ఈ శరీరం దేనికి వచ్చిందో దాన్ని వాడుకో తొందరగా. దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో. ఇందులో జ్యోతి ఉండగానే దీంతో మంచి పనులు చేసి జీవుణ్ణి ఉద్ధరించుకో. తర్వాత అవిని విడిచిపెడితే ఏమో జ్యోతి ఎంతసేపు ఉంటుందో ఎవరికి తెలుసు? నిత్యమా జీవితము నీటిపై బుగ్గ. నీటి మీద బుడగ చాలా రంగురంగులుగా ఉందని చూస్తూ కూర్చుంటే ఎంతసేపు ఉంటుందో ఎవరికి తెలుసు? ఎప్పుడైనా పేలిపోవచ్చు. ఇది ఉంటుందని నమ్మకం ఏమిటి? కాబట్టి ఉండగా తొందరగా, అందుకే కురుపుణ్య మహోరాత్రం అంది శాస్త్రం.
రాత్రి పగలు అని లేదు. మంచి కార్యము అన్నది వెంట వెంటనే చేస్తుండు జీవుడి ఖాతాలో పడిపోతుంది. లేదు ఇది వెళ్ళిపోయింది, ఇక మళ్ళీ ఎప్పుడు వస్తుందో, ఈ శరీరం వస్తుందని నమ్మకం ఏం లేదు. ఇంకా ఇది ఒకసారి రావడంగానే ఆగిపోయిందా, ఇక మళ్ళీ పుణ్యకర్మాచరణం చేయలేవు. కాబట్టి కురుపుణ్య మహోరాత్రం, ఈ మార్పు వస్తే ఎరుపు. ఈ మార్పు ఎవరు తీసుకొస్తారంటే అమ్మవారు తీసుకొస్తుంది. అందుకే ఎప్పుడు ఆశలతోటి భోగాలు అనుభవించాలనేటటువంటి ఇంద్రియముల యొక్క లాలసతోటి ఉండేటటువంటి వ్యక్తిలో మార్పు తెచ్చి క్రమక్రమంగా మెట్లు ఎక్కిస్తుంది. ఎక్కించి ధన్యచింత వైపుకి తీసుకెడుతుంది. శాస్త్రం, పురాణం, భగవంతుడు, గురువు, క్షేత్రం, తీర్థం, ఆలోచన, ధ్యానం, యోగం, మంచి విషయం, ఇటువంటి వాటి మీదకి తిప్పుతుంది మనసుని. మెల్లిమెల్లిగా అది చిట్ట చివర శుక్ల చింత వైపు వరకు తీసుకెళ్ళిపోతుంది. తీసుకెళ్లి ఆఖరణ యోగమునందు శరీరం విడిచిపెట్టి శివశక్తి ఐక్య రూపిణి పరమశివుడితో కలిపేస్తుంది. ఇక మళ్ళీ తిరిగి రాడు. అందుకని ఆ చల్లి ఎవరు? పరమకారుణ్యమూర్తి. ఆవిడ్ని ఏమని పిలవాలి అంటే, మీరు ఒక పేరు పెట్టాలని ఏం లేదు ఆవిడికి. ఆవిడ పేరు ఒకటే, అమ్మా. అమ్మ అంటే పరమకారుణ్యము, పరమ సౌందర్యము. అమ్మ అన్న మాట కన్నా భయం పోయేటట్టుగా చెయ్యగలిగినది లోకంలో ఇంకొకటి లేదు. అది అమ్మా అని మీకు తెలిసా తెలియదా అన్న విషయాన్ని పక్కన పెట్టేయండి. ఉత్తర క్షణంలో కలిగినటువంటి భయాన్ని పోగొట్టేది లోకంలో ఎవరు అంటే అమ్మ ఒక్కతే. అమ్మ కడుపులోనే పడుకుని ఉంటాం. అమ్మ కడుపులోంచి బయటికి వస్తాం. కటిక చీకటిగా ఉంటుంది కడుపులో. బయటికి వచ్చేటప్పటికి ఏమో ఏ వైద్యశాలలో పుట్టచ్చో, ఏ శస్త్రచికిత్సల గదిలో పుట్టచ్చో, ఎన్ని దీపాలు ఉంటాయో, ఆ దీపాల మధ్యలో ముక్కులకి గుడ్డలు కట్టుకుని కత్తులు కత్తెరలు అన్ని కట్టుకుని వైద్యులు మనల్ని రక్షించడానికి అక్కడ నిలబడి ఉండొచ్చు. బయటికి వచ్చినటువంటి శిశువుని వాళ్ళు ఇలా చేత్తో ఎత్తుకునేటప్పటికీ ఇప్పటి వరకు చూడని అంతంత ఆకారాలు, అన్ని దీపాలు, ఇవన్నీ చూసేటప్పటికీ వాడికి ప్రాణమే పోయినట్లు అవుతుంది. నే చెప్పట్లేదు. ఒక మహానుభావుడు మాతృదేవో భవ అని ఒక డాక్టర్ గారు పుస్తకం రాశాడు. అందులో ఆయనే చెప్పిన విషయం నేను మీతో మనవి చేస్తున్నాను. ప్రాణం పోయినంత పని అవుతుంది. అప్పుడు రక్షణ ఇవ్వగలిగినది ఒక్కటే. తెలిసో తెలియకో పట్టుకెళ్ళి ఇలా అమ్మ పక్కన పడుకోబెట్టారు. ఏ అమ్మ కడుపులోంచి బయటికి వచ్చానో ఆ అమ్మ స్పర్శ తగిలింది, అంతే. ఒక పెద్ద సంతోషం. బతకాలి. ఎవరిస్తారు పాలు? అమ్మే ఇవ్వాలి. మనుష్యునకు ఎన్నో తెలుస్తాయి. అది ఆశ్చర్యం. ఎన్ని ఆలోచనలో శాస్త్రం పట్టుకోగలడు, గురువు గారిని పట్టుకోగలడు, అన్నిటినీ పట్టుకుంటాడు. కానీ ఒక్క మాతృత్వం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఒక మినహాయింపు. ఇదే రామకృష్ణ పరమహంస అంటారు, పొదుగుతున్న కోడి బొమ్మ గీయగలవేమో కానీ కోడి కన్నులలో ఆనందాన్ని గీయలేవు. ఎందుకని అంటే తన కడుపులోంచి బయటికి వచ్చినటువంటి గుడ్డుకి పైన పెంకు ఉంటే పెంకు లోపల ఉన్న పిండం తన యొక్క కడుపు కింద భాగంలో ఉన్నటువంటి వేడిని గ్రహిస్తూ ఆ లోపల ఉన్నటువంటి పిండము పొదగబడి పిల్లగా మారుతున్నప్పుడు నేను తల్లినవుతున్నానన్న ఆనందాన్ని కోడి పెట్ట పొందుతుంది. ఆ కోడి పిల్ల పెంకు పగలగొట్టుకుని పైకి వచ్చిందనుకోండి, ఎవరు పరిచయం చేశారు నీ పిల్లని? ఆ కోడి పిల్లలన్నిటినీ దగ్గర పెట్టుకుంటుంది. ఎంత భయం అసలు కోడికి. అటువంటిది భూమి మీద 2 మాటలు కొట్టి పురుగులు తిని ఆకాశంలోకి చూస్తుంది. గ్రద్దెక్కడో ఉంటుందేమో, వచ్చి పిల్లని తినేస్తుందేమో. ఇంతోటి కోడి రెక్కలకి ఏం బలం ఉంటుందండి? అయినా కూడా ఏదైనా గ్రద్ద ఎగురుతూ కనపడింది అనుకోండి, మీరు ఎప్పుడైనా విన్నారో లేదో, ఎంత భయం తోరుస్తుందో. అటు ఇటు తిరుగుతున్న పిల్లలన్నీ దగ్గరికి వచ్చేస్తాయి. 2 రెక్కలు ఎత్తుతుంది. పిల్లలన్నిటినీ అందులో పెట్టేసుకుని రెక్కలు మూసేస్తాయి. ఈ పిల్లలన్నీ అందులో దూరి పడుకుంటాయి. మళ్ళీ గ్రద్ద దూరంగా వెళ్ళాక రెక్కలు ఎత్తుతుంది. నిజంగా గ్రద్ద ఒక్క దెబ్బ కొట్టింది అనుకోండి, కోడి 3 అడుగులు అవతల పడుతుంది. కానీ రెక్కలు కింద పెట్టుకుని కోడి పెట్టలా పెంచిందండి ఆవిడ పిల్లలంటే. ఈ రక్షణ అన్నది ఉందే, అక్కడ కనపడుతుంది అమ్మవారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సతాం వై దదతోన్నంచ సతాం వై దదతోన్నంచ
లోకేస్మిన్ ప్రకృతిర్ధ్రువా, లోకేస్మిన్ ప్రకృతిర్ధ్రువా, నచేద్రాజ భవేద్దాత, నచేద్రాజ భవేద్దాత, కుతస్యుర్మోక్షకాంక్షిణక, కుతస్యుర్మోక్షకాంక్షిణక. సజ్జనులకు రాజు ఎప్పుడు అన్నం పెడితే లోకంలో సన్యాసులు జీవితము వ్యవస్థ చెడకుండా ఉంటుంది. కొంచెం డబ్బు ఉండేవాడు కొంతమందికి అన్నం పెడితే, భిక్షగాడికి అన్నం పెడితే వ్యవస్థ చెడకుండా ఉంటుంది. రాజే దాత కాకపోతే, నువ్వేట్లా కాకపోతే మోక్షం కోరుకునేవారు ఎక్కడుంటారు? రాజు గృహస్థుల ద్వారా సన్యాసులకు దానం చేస్తే మోక్షాకాంక్షలను పెంచిన వాడవుతాడు రాజా. ఈ లోకంలో అన్నం వల్లనే గృహస్థులు ఏర్పడతారు, వారి వల్లనే భిక్షుకులు బ్రతుకుతున్నారు. అన్నము నుండి ప్రాణం కలుగుతుంది. అందుచేత అన్నం పెట్టిన వాడే ప్రాణం ఇచ్చినవాడు. దిన్నము అన్నం పెట్టండి, ఎవరికైనా సన్యాసులకి కానీ భిక్షగాళ్ళకి కానీ అన్నం పెట్టండి, దినము ఒక ముద్ద పెట్టండి, ఇంత అన్నం కాకులుగా పెట్టండి, మీ జీవితం ధన్యమవుతుంది. సన్యాసులు గృహస్థుల నుండి ఏర్పడుతున్నారు కదా, గృహస్థులనే ఆశ్రయిస్తున్నారు కదా. ఇలా ఇంద్రియ నిగ్రహం గల సన్యాసుల ప్రభావము స్థితి గృహస్థుల వలనే కలుగుతూ ఉంది. మానస వాచ కర్మణ అర్థం త్యజించి సుఖాపేక్ష లేని వానినే సన్యాసి అనుకోవాలి. ఎవరు ఆసక్తి లేకపోయినా ఉన్నవాడిలాగా నడుస్తూ ఉంటాడో, ఎవరికి మమకారం ఉండదో అని బంధాలన్నీ విడిపోయి ఉంటాయో, ఎవరు శత్రువు యందు మిత్రుని యందు సమంగా ప్రవర్తిస్తాడో అతడే ముక్తుడు. మహారాజా, కాషాయ వస్త్రంతో జింక చర్మాలతో జటాధారులను సాధు సన్యాసులను పోషించు. జితేంద్రుడవై లోకాలను జయించు. అజ్ఞాదేయాని గుర్వర్తం, అజ్ఞాదేయాని గుర్వర్తం, క్రతూనపి సుదక్షిణాన్, క్రతూనపి సుదక్షిణాన్. దదాత్య హరః పూర్వం, దదాత్య హరః పూర్వం, కోను ధర్మరతస్తతః, కోను ధర్మరతస్తతః. గురువుల కోసం అగ్నిని గూర్చి విద్యాభ్యాసం చక్కగా నిర్వహించి తర్వాత గృహస్థు అయి చక్కని దక్షిణలిచ్చి యజ్ఞాలను నిత్యము నిర్వహించేవాడే ధర్మాసక్తి కలవాడు అని జనకుడి భార్య పలికింది. జనక మహారాజు ఈ లోకంలో గొప్ప తత్వవేత్తి అయి కీర్తింపబడుతున్నాడు. అంతటి వాడు మోహానికి వశుడయ్యాడు. నీవు అలా మోహం పొందకు. ఇలా ధర్మాన్ని ఆచరిస్తూ దానము తపస్సు చేస్తూ దయాగుణం కలిగి కామక్రోధాలు విడిచి ప్రజారక్షణలో శ్రద్ధ వహించి ఉత్తమ దానం చేస్తూ గురువుల పెద్దల మనస్సులను సంతోషపెడుతూ ఇష్టలోకాలను పొందుతా దేవతలను అతిథులను ప్రాణులను యథాశాస్త్రంగా తృప్తిపరుస్తూ సత్యమే పలుకుతూ బ్రహ్మనిష్ఠులమై కోరిన స్థానం పొందుతున్నావు అన్నాడు అర్జునుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 19వ అధ్యాయం. అప్పుడు ధర్మరాజు ఇలా అన్నాడు, నాకు ధర్మశాస్త్రాలు వేదాంత శాస్త్రాలు రెండూ తెలుసు. ఉభయం వేదవచనం, ఉభయం వేదవచనం, కురు కర్మ త్యజేతి చ, కురు కర్మ త్యజేతి చ. కర్మ చేయమని కర్మ వదలమని రెండు వేదాల్లోని వాక్యాలే. శాస్త్రాలన్నీ కలిసిపోయి కలగాపులగంగా ఉంటాయి, కానీ హేతుపూర్వకంగా భావించవచ్చు. అందుచేత ఏ మంత్రానికి ఏ అర్థమో నాకు యథావిధిగా తెలుసు. అర్జున, నీకు మంత్రాలు మాత్రమే తెలుసు. నువ్వు వీరవ్రతం ఆచరిస్తావు. శాస్త్రార్థం తత్వం సహితంగా నీవు తెలుసుకోలేవు. శాస్త్రార్థాన్ని సూక్ష్మంగా దర్శించగల ధర్మం నిశ్చయించగల పండితుడు కూడా నన్ను నీలా అనలేడు. ధర్మాన్ని చక్కగా చూడగలిగితే నీకే తెలుస్తుంది. అర్జున, సోదర ప్రేమతో నీవన్న మాట న్యాయసహితమే, తగిందే. నీ మాట నాకు ప్రీతినిచ్చింది. యుద్ధ ధర్మాలన్నిటిలోనూ నిపుణంగా పనులు చేయటంలోనూ నీతో సమానుడు ముల్లోకాలను లేడు. అర్జున, ధర్మం చాలా సూక్ష్మంగా చెప్పాలి. అందులో నీవు పారంగతుడు కావు. నా బుద్ధికి నీవు శంకింపలేవు. నీకు యుద్ధశాస్త్రం మాత్రమే తెలుసు. నువ్వు పెద్దల శుశ్రూష చేయలేదు. వారికి శాస్త్రంలోని అర్థాలు సంక్షేపంగాను విస్తారంగానూ తెలుసు. వారి నిశ్చయం నీకు తెలియదు. తపస్యాగో విధిరితి
తపస్యాగో విధిరితి నిశ్చయస్వేష ధీమతాం పరం పరం జాయేషాం పరం పరం జాయేషాం యేషాం నైశ్రేయసి మతిః యేషాం నైశ్రేయసి మతిః. తపస్సు, త్యాగం, ఆ విధి అన్నీ బుద్ధిమంతుల నిశ్చయం. ఇవి మూడు ఒకదాన్ని మించింది మరొకటి అని బుద్ధిమంతులు నిశ్చయించారు. వీటిలో పూర్వం కంటే పరం గొప్పది, ధనం కంటే గొప్పది లేదని నీవు అనుకుంటున్నావు. ఆ ధనం ప్రధానం కాదని నేను అంటున్నాను. ఇది ఎలాగో చెప్తాను విను. ధార్మికులైన ప్రజలు ధనం మీద ఆశ లేకుండా తపస్సు, వేదాధ్యయనము చేస్తూ కనిపిస్తున్నారు కదా. తపస్సు చేసే ఋషులున్నారు, వారికి సనాతన లోకాలు కలుగుతున్నాయి కదా. కొంతమంది ధీరులకు శత్రువులే ఉంటారు కదా. అలాగే వనవాసులు ఉన్నారు. అలా అరణ్యంలోనే ఎంతోమంది వేదాధ్యయనంతోనే స్వర్గం పొందినవారు వాళ్ళంతా ఉన్నారు కదా. ఆర్యులు కొందరు విషయాసక్తిని నిగ్రహించుకొని ఉత్తర మార్గం గ్రహించి అజ్ఞానం విడిచిపెట్టి త్యాగశీలులు పొందేటువంటి లోకాలు పొందారు కదా. త్యాగం అంటే ఇక్కడ సన్యాసం, అదే ఉత్తమ మార్గం. వెలిగిపోతుందని చెప్పే దక్షిణ మార్గం గ్రహించిన వారికి క్రియాపరుల లోకాలు లభించాయి. వారు శ్మశానానికి చేరారు. దక్షిణ మార్గం అంటే కర్మ మార్గం అని అర్థం. మోక్షాసక్తి కలవారు చూసేటువంటి మార్గం నిర్దేశించి చెప్పరానిది. అది జీవాత్మ పరమాత్మల కలయిక. అదే ప్రధానం, ఇష్టమైంది కూడా. అది నీకు తెలియచెప్పడం కష్టం. అనుస్మృత్యతు శాస్త్రాణి అనుస్మృత్యతు శాస్త్రాణి కవయః సమవస్థితాః కవయః సమవస్థితాః అహీకస్యాద పీకస్యాత్ అహీకస్యాదపీకస్యాత్ సారాసార దిదృక్షయ సారాసార దిదృక్షయ. మేధావులు శాస్త్రాలను ఆకలింప చేసుకొని సారం ఇందులో ఉందా లేక అందులో ఉందా అని సారాసారాలను పరీక్షించి నిర్ణయిస్తారయ్యా. ఆ మేధావులు వేదవాదాలను, శాస్త్రాలను, అరణ్యకాలను, అరణ్యాల్లో గురు శిష్య సంభాషణ రూపంలో ఉన్నటువంటి వేదాంత గ్రంథాలను దాటిపోయి అరటి బోధను చీల్చారు. వాళ్ళంతా సారం చూడలేకపోయారు. ఏకాంతం వదిలిపెట్టి కొందరు పంచభూతాల్లో కూడినటువంటి ఈ శరీరంలో ఆత్మ కొన్ని గుర్తులతో ఇచ్ఛాద్వేషం మొదలైన వానితో కూడి ఉంది అన్నారు. ఆ బ్రహ్మతత్వం కంటికి కనపడదు, దాన్ని మాటలతో నిర్దేశించలేం. అది కర్మకు కారణమైన మాయను ముందు పెట్టుకొని ప్రాణుల్లో మార్పు చెందుతుంది, జీవరూపంగా మారుతుంది. కళ్యాణగోచరం కృత్వా కళ్యాణగోచరం కృత్వా మనస్పృష్టాం నిగృహ్య చ కర్మసంతతి ముత్సృజ్య కర్మసంతతి ముత్సృజ్య శాన్నిరాలంబన సుఖీ శాన్నిరాలంబన సుఖీ. మానవుడు మనస్సును ఆత్మ పదార్థం వైపు తిప్పుకోవాలి, కోరికలన్నీ నిగ్రహించుకోవాలి, కర్మల సముదాయాన్ని విడిచిపెట్టాలి, ఏమాత్రమో అహంకారము మిగలనివ్వకూడదు. అప్పుడు అతడు సుఖి అవుతాడు. అర్జున, సజ్జనులందరూ ఇలాంటి సూక్ష్మగమ్యమైన మార్గాన్ని సేవించారు. అటువంటప్పుడు అనర్థాలతో కూడిన ధనాన్ని నీవు గొప్పదని ఎలా చెబుతున్నావు? నిత్యము కర్మకాండంలోనూ దాన యజ్ఞాల్లోనూ శ్రద్ధ కల పూర్వమీమాంస పండితులు కూడా ఈ ధనాన్ని కీడు కలిగించేదిగా భావిస్తూనే ఉన్నారు. చక్కని కార్యకారణ విజ్ఞానం గల పండితులు, దృఢమైన పూర్వజన్మ సంస్కారం కలిగి కూడా ఈ సిద్ధాంతాన్ని గ్రహించలేకపోతున్నారు. ఆత్మ అనేది లేదని వాదిస్తూ మూఢులై ఉన్నారు. వాళ్ళంతా కూడా అసత్యాన్ని భావిస్తూ ప్రజల సభలలో ప్రసంగిస్తూ వినికిడి పాండిత్యం కల వాగుడు కాయలు భూమి అంతటా సంచరిస్తున్నారు. అర్జున, సామాన్యమైన లౌకిక విషయాలను మనమే సరిగా తెలుసుకోలేకపోతున్నాం. ఇక సామాన్యంగా తెలుసుకోగలరు? ఇలా ప్రాజ్ఞులై శాస్త్రం తెలిసిన వారు కొంతమందే ఉన్నారు.
తపసా మకదాప్నోతి తపసా మకదాప్నోతి బుద్ధ్యా వై విందతే మహత్ బుద్ధ్యా వై విందతే మహత్ త్యాగేన సుఖమాప్నోతి త్యాగేన సుఖమాప్నోతి సదా కౌంతేయ తత్వవిత్ సదా కౌంతేయ తత్వవిత్ తత్వం తెలిసినవాడు తపస్సుతో వైరాగ్యం పొందుతాడు, బుద్ధిబలంతో పరబ్రహ్మను పొందుతాడు, త్యాగంతో సుఖం పొందుతాడు అన్నాడు ధర్మరాజు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 20వ అధ్యాయం. తపస్వి అయినటువంటి దేవస్థానుడు యుక్తియుక్తంగా ధర్మరాజుతో ఇలా అన్నాడు, రాజా, ధనాన్ని మించినది లేదని అర్జునుడు చెప్పిన విషయమే వివరిస్తాను, ఏకాగ్ర చిత్తంతో విను. ధర్మరాజా, నీవు ధర్మంతో భూమినంతటినీ జయించావు. అలా జయించి ఇప్పుడు వృథాగా వదిలిపెట్టకూడదు కదా. చతుష్పదీ నిశ్రేణి చతుష్పదీ నిశ్రేణి బ్రహ్మణ్యేవ ప్రతిష్ఠిత బ్రహ్మణ్యేవ ప్రతిష్ఠిత తాం క్రమేణ మహాబాహో తాం క్రమేణ మహాబాహో యథావజ్జయ పార్థివ యథావజ్జయ పార్థివ. 4 మెట్లు ఉన్న నిచ్చెన బ్రహ్మమునందే ప్రతిష్ఠింపబడింది. రాజా, దాని క్రమంతో యథావిధిగా జయించు. 4 మెట్లు మీద వెళ్ళాల, కానీ సందర్భానుసారంగా వెళ్ళాల. 4 మెట్లు కిందనే ఉండాలి ఎప్పటికీ. చతుష్పది అంటే 4 మెట్లు కలది అని అర్థం. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. ఎందుకంటే మేడ చూడాలా, మిద్ది చూడాలా, నిచ్చెను చూడాలా, గొంతు చూడాలా, మీ జనాన్ని చూడాలా, అంతా చూసుకోవాలి కదా. అందుకని మీకేమో భలే బాగుంటుంది. ఓకే, 1 ఏమిటవి అనటానికి బ్రహ్మచర్యం అంటే గట్టిగా ఉండాలా, నిష్టగా ఉండాలా. 2వది గార్హస్థ్యం, గృహస్థాశ్రమ ధర్మాన్ని అనుసరించాలా. 3 వానప్రస్థం అంటే ప్రిపరేషన్ అన్నమాట. 4 సన్యాసం అనేవే ఈ 4 మెట్లు అని అర్థం ఇక్కడ. అందుచేత బాగా దక్షిణలిచ్చి మహాయజ్ఞాలతో దేవతలను ఆరాధించు. ఋషులను స్వాధ్యాయమే యజ్ఞం కదా. ఋషులు కావలసింది స్వాధ్యాయమే కదా. మరికొందరికి జ్ఞానమే యజ్ఞం కదా. వైకానసుల మాటలు అనుసరించి కర్మల యందు నిష్ఠ కలవారిని, తపస్సులో నిష్ఠ కలవారిని చక్కగా తెలుసుకో. యజ్ఞం కోసం ధనం కావాలని అనుకోవటం కంటే అసలు ధనాశ విడవటం మంచిది. అటువంటి ధనాన్ని ఆశ్రయించే వానికి దోషం పెరుగుతుంది. సామాన్యంగా మానవుడు అనర్హునికే దానం చేస్తాడు కూడా, అర్హునికి ఇవ్వడు. అది మామూలుగా. అర్హత అనర్హతలు తెలియకపోవడం వల్ల ధర్మం కూడా చేయటం కష్టమవుతుంది. అర్హత అనర్హతలు తెలుసుకొనే దాన ధర్మాలు విచారంగా చేయటం చాలా మంచిది అని ఇక్కడ చెప్తున్నారు. యజ్ఞాయ సృష్టాని ధనాని ధాత్ర యజ్ఞాయ సృష్టాని ధనాని దాత్ర యజ్ఞోధిష్టః పురుషో రక్షితా చ యజ్ఞోధిష్టః పురుషో రక్షితా చ తస్మాత్ సర్వం యజ్ఞ యయోపయోజ్యం తస్మాత్ సర్వం యజ్ఞ యయోపయోజ్యం యయోపయోజ్యం ధనం తతోనంతర ఏవ కామః ధనం తతోనంతర
ఏవ కామః. బ్రహ్మ ధనాలను యజ్ఞం కోసమే సృష్టించాడు. యజ్ఞం ఉంటే గన ధనము సృష్టించబడుతుంది. యజ్ఞం కోసమే పురుషుడు ఉద్దేశింపబడ్డాడు. అతడే యజ్ఞానికి రక్షకుడు కూడా. అందుచేత ఉన్న ధనమంతా యజ్ఞంలోనే ఉపయోగించాలి. ఆ యజ్ఞం తర్వాతనే కామం. రత్నాలతో వివిధ యజ్ఞాలు చేసి ఎంతో తేజస్సు కలిగిన ఇంద్రుడు దేవతలందరినీ మించిపోయాడు. దానివల్ల అతడు దేవేంద్ర పదవిలో విరాజిల్లుతున్నాడు కూడా. అంచేత ఈ యజ్ఞంలో సర్వము ఉపయోగించాలి. మహాదేవ సర్వయజ్ఞే మహాత్మా, మహాదేవ సర్వయజ్ఞే మహాత్మా, హుత్వాత్మానం దేవదేవో బభూవ, హుత్వాత్మానం దేవదేవో బభూవ, విశ్వాన్ లోకాన్ వ్యాప్య విష్ణభ్య కీర్త్య, విశ్వాన్ లోకాన్ వ్యాప్య విష్ణభ్య కీర్త్య, విరాజతే ద్యుతిమాన్ కృత్తివాసః, విరాజతే ద్యుతిమాన్ కృత్తివాసః. గజచర్మధారి అయినటువంటి మహాదేవుడు సర్వయజ్ఞంలో తనను తాను హోమం చేసుకొని దేవదేవుడయ్యాడు. లోకాన్ని వ్యాపించి కీర్తితో తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు. అవిక్షుతుని కొడుకైనటువంటి మరుత్తుడు తన యొక్క గొప్పతనంతో దేవేంద్రుని జయించాడు. అతడు బంగారు పాత్రలతో చేసిన యజ్ఞంలో లక్ష్మీదేవి స్వయంగా వచ్చి నిలిచింది. మహారాజైన హరిశ్చంద్రుని గురించి నువ్వు వినే ఉంటావు. అతడు యజ్ఞాలు చేసి పుణ్య సంపాదించుకొని పుణ్యాన్నంతా కూడా శోకరహితుడయ్యాడు. మానవుడై ఉండి కూడా సంపన్నుడై ఇంద్రుని జయించాడు. అందుచేత యజ్ఞంలోనే సర్వము ఉపయోగించాలి అన్నాడు దేవస్థానుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 21వ అధ్యాయం. దేవస్థానుడు ఇంకా ఇలా అంటున్నాడు. ఈ సందర్భంలో ప్రాచీనమైన ఈ కథను ఉదాహరిస్తున్నారు. ఒకసారి ఇంద్రుడు అడిగితే బృహస్పతి దీన్ని చెప్పాడు. సంతోషో వై స్వర్గతమక, సంతోషో వై స్వర్గతమక, సంతోషం పరమం సుఖం, సంతోషః పరమం సుఖం, తుష్టేన కించిత్ పరతః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.